ఓకేనండి, ఒకసారి సిఎన్సి చూద్దాము. కన్సిస్టెన్సీ ఆఫర్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ 100 PV సిఎన్సికి సంబంధించి చూద్దాము. 100 PVకి సంబంధించి సిఎన్సి. సో 100 PVకి సంబంధించి సుమారుగా మనకి అమౌంట్ 3800 అవుతుంది. సో డిపి ప్రైస్ 3200కి వస్తుంది. డిస్కౌంట్ మనకి స్పాట్లో 600 డిస్కౌంట్ ఉంటుంది. సో మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ అదే స్పాట్లోనే వస్తుంది. ఫ్రీ ప్రొడక్ట్స్ స్పాట్లోనే వస్తాయి మనకి. సో సిఎన్సి ఆఫర్లో ఉంటే సో మనకి పర్ఫార్మెన్స్ బోనస్ కింద ఒక 100 రూపీస్ అనేవి ఈ 3800 ఎంఆర్పికి సంబంధించి డిపి ప్రైస్ 3200 అమౌంట్ ఉండదు కదా, దానికి సంబంధించి 100 రూపీస్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటాము. సో ఇది మనకి నెక్స్ట్ మంత్లో అకౌంట్ యాడ్ చేసుకుంటే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకపోతే ప్రోడక్ట్ వచ్చి ఏదైనా వస్తుంది. సో టోటల్గా మనకి ఎంత డిస్కౌంట్ రావడం జరిగింది చూడండి ఒకసారి. సో స్పాట్లోనే మనకి 3 డిస్కౌంట్స్ అనేవి రావడం జరుగుతుంది, 2 డిస్కౌంట్స్ రావడం జరుగుతుంది, తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. సో 600 ప్లస్ 300 ప్లస్ 100, సో మనకి 1000 వస్తుంది అనమాట. సో 3800 రూపాయలు ఎంఆర్పి అంటే ఆ అమౌంట్ అయ్యేది. సో డిపి ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3200కి వస్తుంది. నేను ఇది జస్ట్ ఎగ్జాంపుల్ రేట్ చెప్పాను. సో 3600 కూడా ఉండొచ్చు. మనం తీసుకున్న ప్రోడక్ట్ని బట్టి పీవీస్ అనేవి కౌంట్ అవుతాయి కాబట్టి కొద్దిగా హెల్త్ సప్లిమెంట్స్కి ఎక్కువ పీవీస్ వస్తాయి, హోమ్ నీడ్స్కి కొద్దిగా తక్కువ పీవీస్ అని రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ బ్యూటీ ప్రొడక్ట్స్కి పీవీస్ ఎక్కువ వస్తాయి. సో అమౌంట్ తగ్గి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇట్లా మనము కంటిన్యూగా 4 months ఇట్లా తీసుకుంటూ ఉండాలి. సో మనం కంటిన్యూషన్గా సేమ్ 100 PV సిఎన్సిలో కంటిన్యూషన్గా మనము 2 to 14 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు మనం ఈ సిఎన్సి అనేది పెట్టుకోవాలి. సిఎన్సి ఆఫర్లో ఉండాలి. కంటిన్యూషన్గా 100 PV తీసుకుంటూనే ఉంటారు. సో వాళ్ళు ఇవన్నీ ఫ్రీ ప్రోడక్ట్ ఇవన్నీ వీటి గురించి ఆలోచించరు. సో ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తాయి తీసుకుంటారు, అయినా సరే ఆ మంత్ కూడా ఇట్లా 100 PV సిఎన్సిలో ఉంటారనమాట. సో ఇట్లా 4 months కంటిన్యూషన్గా తీసుకోవడం వల్ల మనకి ఫస్ట్ మంత్ చూసాం కదా 1000 మిగిలినాయి కదా మనకి, డిస్కౌంట్ రూపంలో కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ బోనస్ కానీ లేకపోతే ఫ్రీ ప్రోడక్ట్ కానీ ఇట్లా మనకి 1000 మిగిలినాయి. సో అలా మనకి 4 monthsలో 4000 అమౌంట్ అనేవి సేవ్ అవుతుంది. సో ప్లస్ 5th monthలో 2500 వోచర్ ఉంటుంది కదా. సో టోటల్ చూడండి ఒకసారి 6015 రూపాయలు. సో టోటల్గా మనం చూసుకుంటే 6015 రూపాయలు. సో మనము ఖర్చు పెట్టింది చూడండి ఒకసారి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనము 4 నెలలకి సంబంధించి 12800 రూపాయలు ఖర్చు పెడితే సో మనకి 6515 రూపాయలు రావడం జరిగింది. సో మనకి అయిన అమౌంట్ వచ్చేసి 6285 రూపాయలు. సో వీళ్ళు అడగచ్చు, ముందు రేట్ ఎక్కువ ఎందుకు పెట్టడం, మళ్ళీ రేటు తగ్గటం దేనికి? మన వాళ్ళందరికీ తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది ఒకటే చెప్పండి. సో బయట ప్రొడక్ట్స్ వాడుతున్నారు, అమౌంట్లు పెడుతున్నారు, సరే డిస్కౌంట్ రావట్లేదు అయినా సరే వాడుతున్నారు, హెల్త్ ఇష్యూస్ కొని తెచ్చుకుంటున్నారు, డబ్బులు పెట్టి హెల్త్ డ్యామేజ్ అయ్యే ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడి హెల్త్ డ్యామేజ్ చేసుకుంటున్నారు. సో దీంట్లో సేమ్ రేటే ఉంది. సో ఇవి నీకు తీసుకుంటున్నావు, కన్జ్యూమ్ చేస్తున్నావు, మంచి రిజల్ట్ వస్తుంది, హెల్త్ వస్తుంది. సో నువ్వు ఇది డిస్కౌంట్ వస్తుంది, అట్లానే నువ్వు తీసుకునే కంటిన్యూషన్ తీసుకోవడం వల్ల ఈ గుడ్ కస్టమర్ కింద కౌంట్ అయ్యి నీకు డిస్కౌంట్స్ ఇస్తున్నాడు, తర్వాత ఫ్రీ ప్రొడక్ట్స్ వోచర్స్ ఇట్లా వస్తూ ఉన్నాయి. సో ఇది నమ్మడానికి మనసు ఒప్పుకోదు. సో డ్యామేజ్ అయ్యే ప్రొడక్ట్స్ తెచ్చుకొని బాడీ ఆర్గాన్స్ మొత్తం డ్యామేజ్ చేసుకొని సో వాటికి హాస్పిటల్కి ఖర్చు పెడతారనమాట. సో దీనికి ఖర్చు పెట్టడానికి హట్ అవుతారు. సో ఎట్లా అంటే ఒక సంఘటన, సో రీసెంట్గా అనుకుంటా, సో ఇట్లా ఇట్లా ఇట్లనే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఆయన. సో అంతకుముందు హెర్బల్ హెల్త్ వాడారు, యాంబేకి సంబంధించిన ప్రొడక్ట్స్ వాడారు. సో రిజల్ట్ రాలేదు. సో బట్ మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత రిజల్ట్ జస్ట్ చూస్తామనే వాడారు 1 month. తర్వాత 2 months అయిన తర్వాత అమౌంట్ మామూలుగా అడిగారు వేరే వాళ్ళు, ఎవరో ఇంత అమౌంట్లు పెడుతున్నారు ఎందుకని అని అడిగితే, సో ఆల్రెడీ
ఎన్నెన్నో తెచ్చుకొని హెల్త్ డ్యామేజ్ చేసుకొని వాటికి ఖర్చు పెట్టాం, హాస్పిటల్కి ఖర్చు పెట్టాం. దీనికి ఖర్చు పెడితే హాస్పిటల్కి ఖర్చు పెట్టే పని ఉండదు కదా, ఆ అమౌంట్ ఏదో దీంట్లోనే పెట్టుకుంటున్నాం కదా, ప్రొడక్ట్స్ వస్తున్నాయి అవే వాడుకుంటున్నాము, ప్రశాంతంగా ఉంది మాకు అన్నారు. సో హెల్త్ డ్యామేజ్ చేసుకొని ఆ, అవి కొనుక్కొని మన కెమికల్ ప్రొడక్ట్స్ కొనుక్కొని హాస్పిటల్కి లక్ష లక్షలు ఖర్చు పెట్టే బదులు ఆ ఖర్చు పెట్టకుండా ముందుగానే దీంట్లో పెడుతున్నాం. పోనీ లక్షలు అవుతున్నాయి అంటే కావట్లేదు, మళ్ళీ డిస్కౌంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కంటిన్యూషన్ చేస్తే ఇది ఒక గుడ్ కస్టమర్, ఒక గుడ్ కన్జ్యూమర్ ఏంటంటే కన్సిస్టెంటీ ఆఫర్ అంటే కంటిన్యూషన్గా కొంటూ ఉండాలి, మంత్లీ మంత్లీ. సో ఇట్లా తీసుకున్నప్పుడు యాజ్ గుడ్ కస్టమర్ అనే కంపెనీ డిసైడ్ అయ్యి సో నీకు ఈ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. డిస్ట్రిబ్యూటర్ కింద తీసుకొని ఐడి తీసుకొని ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా ఇట్లా మనము చెప్పడానికి, క్లయింట్కి చెప్పడానికి సో మనం కొంత నేర్చుకోగలగాలి. ఇట్లా కొన్ని ఎగ్జాంపుల్స్తో చెప్తేనే వాళ్ళు వినగలుగుతారు. సో ఒకటి రెండు సార్లు చెప్పండి, సో ఎక్కువసార్లు బతిలాడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇవాళే జరిగింది. సో 2 months బ్యాక్ ఒకరికి గ్యాస్ ట్రబుల్కి ఇచ్చాను. సో తగ్గలేదన్నారు, ఓకే వదిలేశాను. బట్ మీకున్న అలవాట్లు ఏందని అడిగా, కైనీ అలవాటు ఉంది, సో అది మానుకుంటే తగ్గుద్దని అని చెప్పా. స్టార్టింగ్లో చెప్పాను నేను, అది మానుకోలే, తగ్గల. సో ఇప్పుడు ప్రజెంట్ అతను తిరుపతి వెళ్ళిపోయిండు పని కోసం. వెళ్ళి ఫోన్ చేశాడు, సార్ గుర్తుపట్టారా అన్నాడు. నాకు గుర్తే ఉంటారులేండి చెప్పండి, మీరు పలానా ప్రాంతం కదా, సప్లిమెంట్స్ తీసుకున్నారన్న. సార్ ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు, కొద్దిగా సప్లిమెంట్స్ మళ్ళీ చెప్తారా, ఆయిల్ అవన్నీ తీసుకుంటాను తిరుపతిలోనే అన్నాడు. గుడ్, నేనేం ఫోన్ చేయాల, తగ్గలేదు అన్నాడు. ఇంకా తగ్గలేవాడికి నేను చేయను, అవసరం లేదు నాకు. సో నా నెంబర్ అతని దగ్గర ఉంది, కార్డు ఉంది, విజిటింగ్ కార్డు ఉంది, సో అతని దగ్గర ఉంది. ఫోన్ చేశాడు, అతనే ఫోన్ చేశాడు. రేపు మార్నింగ్ వెళ్ళి తీసుకుంటానండి, అక్కడికి వెళ్ళి డిఎల్సిబికి వెళ్ళి ఫోన్ చేస్తాను. తిరుపతిలో ఉంది మనకి, అతను ఉండి తిరుచినాపల్లి 6 kilometers ఏమో ఉంటుంది డిస్టెన్స్. సో అతనే వెళ్ళి తెచ్చుకున్నాడు. సో మీ ప్రొడక్ట్స్ రిజల్ట్ రాలేదు అన్నప్పుడు వదిలేయండి, అనవసరం. సో ఎందుకంటే అంత బతిలాడాల్సిన అవసరం లేదు. ఏ రిజల్ట్ ఏంటి అనేది అర్థమైంది. ఇప్పుడు 3-4 నెలల తర్వాత అతనే ఫోన్ చేసిండు నాకు. సో అతను వాడుతున్నాడు, ఏవేవో వాడుతున్నాడు, తగ్గట్లేదు. బట్ మనం వాడినప్పుడు తగ్గింది, రిజల్ట్ వచ్చింది. అది గుర్తుంది అతనికి, ఫోన్ చేసిన వెంబటనే. సో ఇట్లా మనం ట్రాన్స్పరెంట్గా ఉండి క్లియర్గా చెప్పగలిగితే మన సప్లిమెంట్స్ కూడా వాళ్ళకున్న అలవాట్లు కానీ ఇవి కూడా మనం చెప్తేనే ఇట్లా మారుద్దండి అని ముందే చెప్పాలి. నేను చెప్పాను స్టార్టింగ్ కైని, సిగరెట్ ఇలాంటి అలవాట్లు మానుకోవాలండి, మందు తాగడం ఇలాంటివని. సో ఓకే మానేస్తాను అన్నాడు, కానీ మానేయలేదు, కానీ తగ్గలేదని చెప్పాడు. నేను కూడా చెప్పా, ఇవన్నీ అలవాట్లు ఉంటే తగ్గవండి, కెమికల్ కాదు మనవి, కంప్లీట్ ఆర్గానిక్ ప్లస్ ఆయుర్వేదిక్ న్యాచురల్ థెరపీ నుంచి తయారు చేసిన ప్రొడక్ట్స్ మనవి. సో ఇట్లా రిజల్ట్ అని రావాలంటే ఇవన్నీ మానుకోవాలి, మీకున్న చెడు అలవాట్లన్నీ అని చెప్పా. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పగలగాలి మనం సిఎన్సి ఆఫర్ గురించి. రేట్లు ఎక్కువ, వెల్ ఓకే 7:18 అయిందండి. సో అబ్దుల్లాపూర్ మీటింగ్కి సంబంధించి సో ఫీడ్బ్యాక్ కావాలి వెళ్ళిన వాళ్ళు. సో ఎట్లా జరిగింది మీటింగ్ అనేది మన వాళ్ళందరికీ తెలియాలని అనే ఒక క్యూరియాసిటీ ఉంది. సో గోల్డెన్ ఎబోవ్ మీటింగ్ కాబట్టి మేమంతా రాలేదు కాబట్టి రాలేం కాబట్టి సో ఎలా జరిగిందో మీటింగ్ తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో ఫీడ్బ్యాక్ అనేది కావాలి. సో ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సార్ అన్మిట్ ఇచ్చాను సార్, చిన్నగా సార్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ వెస్టి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియరా సార్? సార్ క్లియర్. టుడే 1 day ట్రైనింగ్ చాలా వండర్ఫుల్గా జరిగింది సార్. వాస్తవానికి అయితే
అంటే రాని వాళ్ళకైనా కానీ ఈ ఫీడ్బ్యాక్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. అందుకని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. రాకపోయినా ఈరోజు గోల్డ్ అండ్ అబోవ్ లీడర్స్ వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జూమ్ లో ఉన్న వాళ్ళందరూ అక్కడ జరిగినటువంటి ట్రైనింగ్ గురించి నేను షార్ట్ కట్ లో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. అందరూ ఒక లీడర్ గా భావించి ఎవరు ఏం చేయాలనేది ఒక 5-6 పాయింట్లు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీలుంటే మైండ్ లో పెట్టుకుంటారా, రాసుకుంటారా, అది మీ యొక్క ఒపీనియన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నాగరాజ్ సార్కి, భిక్షం సార్కి, రమేష్ చంద్ర సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వన్ డే ట్రైనింగ్ పెట్టడం వల్ల ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం అయితే చెప్పడం జరుగుతుంది. నేను స్టార్టింగ్ అనుకుంటా, మీటింగ్కి వెళ్ళేటప్పుడు, ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అన్ని మనకు తెలుసులే అనే ఫీలింగ్తో వెళ్తుంటా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వరకు చాలా చేంజింగ్ ఉంటాయి. వాస్తవానికి అయితే ఎవరైనా సరే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ట్రైనింగ్కి వెళ్ళడం వల్ల లాస్ అయితే ఉండదు, లాభంతోనే వస్తాం. మన మైండ్ సెట్ మార్చుకొని వస్తాం. వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకొని వస్తాం. ఇది గ్యారంటీ, చాలా మందికి తెలియదు. ట్రైనింగ్ అన్నప్పుడు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు సక్సెస్ సెమినార్లలో ఎలా ఉంటుంది అంటే అక్కడ కొన్ని టెస్ట్ మనలు చెప్పి అక్కడ కొంచెం క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ట్రైనింగ్ లో మాత్రం అవన్నీ ఏమి ఉండవు. ఓన్లీ జస్ట్ ట్రైనింగ్ అంటే ట్రైనింగే ఉంది. వాస్తవానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్చువల్ గా ఒక లైఫ్ లైన్ ద్వారా మనం ఏం పొందుతాం, మనం లైఫ్ లైన్ ద్వారా ఏం పొందుతాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ. లైఫ్ లైన్ ద్వారా మనము లక్షాధికారులం అవ్వచ్చు, అలాగే మంచి రెస్పెక్ట్ పొందుతాం, మంచి గుర్తింపు వస్తుంది, అలాగే మంచి ఫ్యామిలీ వస్తుంది. ఎందుకంటే లైఫ్ లైన్స్ అందరూ కూడా ఒక ఫ్యామిలీగా మనం భావిస్తాం కాబట్టి మనకు లైఫ్ లైన్స్ ద్వారా ఇన్ని ఇన్ని విధాలుగా మనకు మంచి జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకు లైఫ్ లైన్ ద్వారానే మనీ వస్తుంది. లైఫ్ లైన్ ద్వారానే నుంచి స్టార్ కి, స్టార్ నుంచి డైమండ్ కి, డైమండ్ నీ యొక్క లెవెల్ ని బట్టి కానీ, లేకపోతే నువ్వు లైఫ్ లైన్ కి ఇచ్చే విలువల ద్వారా కానీ, ఈ విధంగా మనకు ఇవన్నీ వస్తాయి అన్నట్లు. రెస్పెక్ట్, నేమ్, ఫేమ్ అవ్వడము, బిగ్ ఫ్యామిలీ. మనం ఎవరేమో తెలియదు కానీ అందరం ఒక ఫ్యామిలీగా కలిసిపోతాం ఇక్కడ. ఇక మరి అప్లైన్ ద్వారా ఏమొస్తుంది మరి? ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ట్రైనింగ్ లో జరిగిన విషయాన్ని ఎవరైతే ట్రైనింగ్కి రాలేదో వాళ్ళందరూ తెలుసుకుంటారని. ఓకేనా? వీలైతే రాసుకోండి షార్ట్ కట్ లో. మనం అప్లైన్ ద్వారా పొందేది ఏంటంటే చూడండి, అప్లైన్ ద్వారా మంచి అవకాశం, ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మనకు బయట ఎక్కడైనా దొరుకుతుందా? పెట్టుబడి లేని, మంచి నేమ్, ఫేమ్ అయ్యి, మంచి రెస్పెక్ట్ ఉన్నటువంటి ఇంత పెద్ద ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ఎవరు వస్తున్నట్టు చూడండి. అప్లైన్ ద్వారా మనకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి మంచి అవకాశం, పెట్టుబడి లేనటువంటి బిజినెస్, సేమ్ అలాగే నేమ్, ఫేమ్, గుర్తింపు. ఈ గుర్తింపు అంతా ఎవరి వల్ల వచ్చింది? మనకి ఆపర్చునిటీ అప్లైన్ ఇచ్చాడు కాబట్టి గుర్తింపు వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. అలాగే మంచి అసోసియేషన్. ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటాం ఎంఎస్ఆర్ అసోసియేషన్ అని. ఎందుకు? మనం అందరం ఇప్పుడు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో వేల మంది, లక్షల మంది ఉండొచ్చు, కానీ అందరం ఒక టీం, ఒక ఫ్యామిలీ మాదిరిగా చెప్పుకుంటాం. అలాగే మనం అందరం చూడండి, ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మన టీంలో, మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఫస్ట్ మనకు సిద్ధార్థ్ సింగ్ సార్, ఆ తర్వాత సుబ్బయ్య శెట్టి సార్, ఆ తర్వాత సురేష్ సార్, ఇట్లా కొంచెం గొప్ప వాళ్ళ గురించి. ఆ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే గ్రేట్ లీడర్, మరొక లీడర్ ఎవరంటే ఎంఎస్ఆర్ సార్. ఆ నెక్స్ట్ మన టీంలో వచ్చే మెయిన్ లీడర్స్ ఎవరంటే మీరు అందరూ గుర్తుంచుకోవాలి, నాగరాజ్ సార్, భిక్షం సార్, అలాగే రమేష్ చంద్ర సార్. ఇదంతా సీక్వెన్స్ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ మన అప్లయన్స్, మన గ్రేట్ లీడర్స్. వీళ్ళ నుంచే మనకు ఈ ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తాను చూడండి, మన వెస్టీజ్ సిస్టమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధార్థ్ సింగ్ సార్ నుంచి సుబ్బయ్య శెట్టి సార్కి వచ్చింది, ఆ తర్వాత సురేష్ సార్కి వచ్చింది, ఆ తర్వాత ఎంఎస్ఆర్ సార్కి వచ్చింది, తర్వాత నాగరాజ్ సార్కి, భిక్షం సార్కి, రమేష్ సార్కి, ఆ తర్వాత కింద వాళ్ళందరికీ ఒకరి నుంచి ఒకరికి ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. అంటే మనం అందరం ఒక గ్రేట్ అసోసియేషన్ లో ఉన్నామా లేదా? ఈరోజు చెప్పినటువంటి టాపిక్ అంతా చాలా ఇంపార్టెంట్. ఇంతే అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మనం అందరం ఎక్కడ ఉన్నామంటే గ్రేట్ ఛాంపియన్ టీమ్ లో ఉన్నాం. మనం అందరం ఒక ఛాంపియన్స్. అలాగే మనకు 3 జనరేషన్ ప్లాన్ లో ఉన్నాం ప్రస్తుతం.
మనము జనరేషన్ ఇన్కమ్ తీసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఎందుకోసం వచ్చింది మనకు? 3 జనరేషన్, మన 3 తరాల భవిష్యత్తు కోసం వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇదంతా ఒకరి నుంచి ఒకరికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం. ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మనము అంత కలిసిపోయి అంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మన లైఫ్ లైన్ మాట్లాడకపోయినా మనం మాట్లాడాలి. మన అప్లైన్ మనతో మాట్లాడకపోయినా ఎవరు ముందు మాట్లాడితే తప్పు లేదు. నువ్వు ఒకసారి మాట్లాడు, తర్వాత వాళ్ళే నీతో మాట్లాడతారు. అంటే ఈరోజు చెప్పిన టాపిక్ అంటే ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్స్. అంటే బయట మనకు సమాజంలో ఏం జరుగుతుంది, మన అప్లైన్ తో లైఫ్ లైన్ తో ఎలా ఉంటాము, మన అప్లైన్ ద్వారా మనం ఏం పొందుతున్నాము, మన లైఫ్ లైన్ నుంచి మనం ఏం తీసుకున్నాం అనేది అదొక టాపిక్. తర్వాత టీమ్ సోల్జర్స్. చూడండి, మనమందరం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కానీ వర్క్ చేస్తే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇక్కడ మనం ఏం పని చేయాలో ఆ పని చేయకపోతే మనం ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. అలాగే ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి, ఫ్యూచర్ లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, మనం ఈ రోజు కానీ కష్టపడితే మనతో పాటు మన పిల్లల భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. చిన్న చిన్న జాబ్ల కోసం ఆలోచిస్తున్నాం, కానీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో 3 తరాల భవిష్యత్తు ఉంది అన్నప్పుడు మనం ఎంత కష్టపడాలి అనేది. అలాగే ఈ ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి కూడా సార్ చెప్పడం జరిగింది, నాగరాజ్ సార్. అలాగే మెయిన్ పాయింట్ కాన్సెప్ట్. చూడండి, కాన్సెప్ట్ మనం వెస్టీజ్ లో ఎవరికైనా సార్ ప్లానింగ్ చెప్పేటప్పుడు, వెస్టీజ్ గురించి ఎవరికైనా ప్లానింగ్ చెప్పేటప్పుడు కాన్సెప్ట్ మర్చిపోకూడదు. ఏదో వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి డెమోలు చేయడమా, లేకపోతే వెస్టీజ్ లో జాయిన్ అవ్వండి మీకు డబ్బులు వస్తాయి అంటే అర్థం కాదు. వెస్టీజ్ లో ఎందుకు జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్ ఏంది, మనం ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏం చేస్తే ఇక్కడ డెవలప్ అవుతాము, వెస్టీజ్ వస్తువులు వాడితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంది, ఈ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా మనం ప్లానింగ్ చెప్పేటప్పుడు చెప్పాలి. అర్థమవుతుందా? నా వాయిస్ క్లియరా సార్? సార్ ఓకే సార్, క్లియర్. ఈ విధంగా కాన్సెప్ట్ గురించి చాలా చాలా రకాల ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఓలా అని, ఊబర్ అని ఇవన్నీ లేవు మనకు. ఇప్పుడు అవి ఎంత డెవలప్ అయినా చూడండి. అక్కడ కారు ఓనర్ వేరే వాళ్ళు ఉంటారు, కారు డ్రైవర్ వేరే వాళ్ళు ఉంటారు, కానీ కాన్సెప్ట్ అనేది ఒక ఓలా ఊబర్ పెట్టడం అనేది ఒక కాన్సెప్ట్ మాత్రమే, జస్ట్ ఆన్లైన్ బుకింగ్. కానీ అక్కడ కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే దాంతోపాటు మీరు అర్థం చేసుకోవచ్చు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని. దాని గురించి కూడా భిక్షన్ సార్ ఈ కాన్సెప్ట్ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అంటే ఇవన్నీ వస్తువులని కంపెనీలో తయారవుతున్నాయి. ఈ ఫ్లిప్కార్ట్ అంతా కూడా ఇవన్నీ ఫ్లిప్కార్ట్ లో వచ్చే వస్తువులను కంపెనీలో తయారవుతున్నాయి. కానీ జస్ట్ ఇది ఒక ఆన్లైన్, అక్కడ ఒక కాన్సెప్ట్ మాత్రం కనుక్కున్నాడు. కాన్సెప్ట్ అని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా లక్షలలో, వేలల్లో, కోట్లలో కూడా బిజినెస్ జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా మన వెస్టేజ్ లో ఏంటంటే మనం వస్తువులు తయారు చేస్తలేం, ఇక్కడ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఏదో పెట్టుబడి పెట్టి మనం ఎలాంటి బిజినెస్ చేస్తలేం. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటి అంటే వెస్టేజ్ లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు మనం వాడుకుంటూ మనకు నచ్చితే 10 మందికి చెప్పడం. అంటే వెస్టేజ్ వస్తువులు వాడితే ఏమొస్తుంది, ఎందుకు వాడాలి, మనకు వచ్చే బెనిఫిట్ ఏంది అనేది కాన్సెప్ట్ మాత్రమే చెప్పండి. వాళ్ళకు కాన్సెప్ట్ అనేది మనం క్లియర్ గా చెప్పకపోతే వాళ్ళు మనతో పాటు జర్నీ చేయరు, ఈ సిస్టంలో నిలబడరు. చాలా మంది ఈ కాన్సెప్ట్ కానీ మిస్ అయిపోతున్నారు అని మెయిన్ పాయింట్ కాన్సెప్ట్ గురించి చాలా రకాలుగా ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అంటే బిల్ గేట్స్ గురించి కానీ, అంటే బిల్ గేట్స్ ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అదొక కాన్సెప్టే కదా. అలాగే కల్నల్ శాండర్స్, కేఎఫ్సి ఫౌండర్స్, అలాగే ధీరుభాయ్ అంబానీ గురించి, స్విగ్గీ గురించి. ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉంది, అది ఎక్కడో హోటల్లో మనకు బిర్యానీ తయారవుతుంది, కానీ స్విగ్గీ జొమాటోలో మనము ఆర్డర్ చేయడం వల్ల జస్ట్ అది ఎవరు తయారు చేస్తున్నారు, కానీ డబ్బులు ఆన్లైన్ ద్వారా ఎవరికి ఒక్కొక్క ఆర్డర్ దగ్గర 40 రూపాయలు ఈ విధంగా చూడండి. ఒక్కొక్క ఆర్డర్ దగ్గర 40 రూపాయలు తీసుకుంటున్నాడు. తెచ్చేవాడు వేరు, తయారు చేసేవాడు వేరు, అవన్నీ వస్తువులు ఒక దగ్గర తీసుకొచ్చేవాడు అంతా వేరు.
కానీ జస్ట్ ఆన్లైన్ బుకింగ్ అనే ఒక సిస్టమ్ని కనుగొన్నందుకు ఒక్కొక్క ఆర్డర్ దగ్గర 40 రూపాయలు తీసుకుంటున్నాడు. అదే కరోనా సమయంలో ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది, 7 లక్షల ఆర్డర్స్ జరిగినాయి. మరి ఒక్క ఆర్డర్ దగ్గర 40 రూపాయలు అంటే ఎంత అవుతుంది ఆలోచించండి. ఈ విధంగా మన వెస్టీజ్లో కూడా రేపు రాబోయే రోజులలో ఈ స్విగ్గీ, జొమాటో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగానే మన వెస్టీజ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఆ విధంగా డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్ అనేది చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ అనే విషయం 100% అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. కాన్సెప్ట్ అంటే ఏం లేదు, వెస్టీజ్లో ఎందుకు మనం జాయిన్ అయినాం, వెస్టీజ్ ప్రోడక్ట్ వాడితే వచ్చే బెనిఫిట్ ఏంది, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఇక్కడ వచ్చే బెనిఫిట్ ఏంది. సింపుల్గా చెప్పాలంటే 3 జనరేషన్ ప్లాను, ఈ మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు మనకే వస్తాయని, ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి ఆరోగ్యం బాగుంటుందని, ఆరోగ్యంతో పాటు ఆదాయం వస్తుందని, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హౌ హౌ వెస్టీజ్, వై వెస్టీజ్ అనేది క్లియర్గా మనకు తెలిసినట్లయితే ప్రతి ఒక్కరికి కాన్సెప్ట్ గురించి మనం ప్లాన్ చెప్పినట్లయితే తప్పకుండా టీం అనేది పెంచుకోవచ్చు, నెట్వర్క్ అనేది పెంచుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది. అలాగే డిసైడ్ అయ్యి పని చేయమని చెప్పండి. మనం ఏదైతే చేస్తున్నామో డిసైడ్ అయ్యి పని చేయాలి. ఏదో మామూలుగా నేను వెస్టేజ్లో జాయిన్ అయినట్టు సరిపోదు. ఇక్కడ నువ్వు డిసైడ్ అవ్వకపోతే నువ్వు వర్క్ చేయలేవు. మెయిన్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నువ్వు డిసైడ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నేను చేయాలనే ఇంట్రెస్ట్ నీలో ఉండాలి. ఎందుకు చేస్తున్నావు అనేది నువ్వు డిసైడ్ అయ్యి చేస్తేనే చేయగలుగుతావు. డిసైడ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా చేయలేవు. దానికి ఎగ్జాంపుల్గా చాలా చెప్పడం జరిగింది సారు. ఇంకా అవన్నీ టైం ఇక పెద్ద టైం తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎవరైతే చూద్దాం చేద్దామని టైం వేస్ట్ చేయకుండా చేయవలసిన సమయంలో చేసే వరకు చేయకపోతే మన జీవితం అక్కడే ఉంటుంది అనేది ఈరోజు నేను తెలుసుకున్నటువంటి విషయం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనే విషయాన్ని దాన్ని ఇంకా టైం వేస్ట్ చేసుకుంటూ టైం పాస్ చేస్తూ మనం ఒక కాన్సెప్ట్ అనేది మిస్ అయిపోయి డిసైడ్ అయ్యి చేయకపోతే మాత్రం చేయవలసిన సమయంలో, ఇప్పుడు సపోజ్ ఈరోజు మనం సిస్టంలోకి వచ్చినాం, ఇప్పుడు చేయవలసిన సమయంలో నువ్వు ఆల్రెడీ మంచి ఆకలి మీద ఉన్నావు. ఆకలిలో ఉన్నప్పుడే తింటేనే నీకు దాని యొక్క రుచి తెలుస్తుంది. ఆకలి విలువ తెలిసినప్పుడే కదా మనకు, అంటే నువ్వు చేయవలసిన టైంలో చేయకుండా ఇప్పుడు యాక్చువల్గా నువ్వు వరుసగా టీం వస్తుంది, బ్రాంజ్ అయినావు, సిల్వర్ అయినావు, అదే ఫ్లోలో వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతుంటావు. ఒక్కసారి మధ్యలో నువ్వు గ్యాప్ ఇచ్చినవా ఇక చేయలేకపోతావు. అందువల్ల ఎవరైనా సరే సిల్వర్కు, గోల్డ్కు వచ్చి, స్టార్కి వచ్చి ఆగిపోతుంటారు. ఆగిపోకుండా ఇంకా చూద్దాం చేద్దాం అని కాకుండా మీరు డిసైడ్ అయ్యి ఒక కమిట్మెంట్ తీసుకొని ఒక గోల్ పెట్టుకొని కానీ పనిచేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పడం జరిగింది. ఇది అంటే ఒక రోజు సెషన్ అంతా నేను షార్ట్ కట్లో చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ట్రైనింగ్కు రావాలని మీకు గుర్తు చేస్తున్నాను. కొంతమందికి ఇష్టం లేక వెళ్ళిపోతూనే ఉన్నారు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకు ఓపిక లేదని నాకు తెలిసింది. ఇక్కడ వెస్టీజ్లో ఓపిక లేని వాడు అనవసరం, వాళ్ళు ఉండి కూడా వేస్ట్. నేను డైరెక్ట్ చెప్తున్నాను, అది డబ్బులు రాకపోయిన తర్వాత విషయం. కానీ ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయ్యే అవకాశం 100% ఉంది, వాస్తవం తెలుసుకున్న వాళ్ళకి. ఇక నాగరాజ్ మరొక గ్రేట్ సెషన్ చెప్పడం జరిగింది, హౌ టు నెట్వర్క్ విత్ టీమ్. నీ టీంతో పాటు నువ్వు నెట్వర్క్ ఎలా పెంచుకోవాలనేది క్లియర్గా చెప్పారు. క్లియర్ విజన్, నీకు ఒక విజన్ ఉండాలి. ఎస్, ఇది నేను ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఒక డిసెంబర్ వరకు నేను ఒక బ్రాంజ్ అవుతాను, నేను ఒక సిల్వర్ అవుతాను, నేను ఒక గోల్డ్ అవుతాను, నేను 1,00,000 రూపాయలు తీసుకుంటాను, 50,000 తీసుకుంటాను అంటే విజన్ పెట్టుకోవాలి. కానీ ఆ విజన్ కు తగ్గట్టుగా పనిచేయమని కూడా చెప్పండి. విజన్ పెట్టుకుంటే సరిపోదు, నువ్వు విజన్తో చూడు. ఎందుకంటే ఇంతకు ముందు ఎవరైతే సక్సెస్ అయినరో వాళ్ళని చూసి నువ్వు కూడా ఒక విజన్ పెట్టుకో, ఒక లక్ష్యం పెట్టుకో, నీకంటే ఒక గోల్ పెట్టుకో, ఆ డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ కి తగ్గట్టుగా పనిచేయమని చెప్పారు. ఎప్పుడైతే నువ్వు విజన్ పెట్టుకొని పని చేస్తావో ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. నీకంటూ ఒక విజన్ లేదనుకో నువ్వు తప్పకుండా నువ్వు ఫెయిల్యూరే. ప్రతి ఒక్కరికి ఒక విజన్ ఉండమని చెప్పారు. అలాగే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నీవు ఎవరికైతే ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఒక రైతు దగ్గర వెళ్ళినప్పుడు కానీ, ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ, ఒక స్టూడెంట్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర వెళ్ళినప్పుడు కానీ, ఎవరి దగ్గర
ఎవరు క్వశ్చన్స్ వేసినా కానీ వాళ్ళకు తగ్గట్టుగా ఆన్సర్ ఇవ్వమన్నారు. దాంతో పాటు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. సపోజ్ దానికి ఎగ్జాంపుల్ మీకు 2, 3 చెప్తాను. ఒక రైతు దగ్గర వెళ్ళినప్పుడు రైతుకు వ్యవసాయం గురించి ఏం డౌట్ అడుగుతారో ఆ డౌట్ కు సంబంధించిన ఆన్సర్ నువ్వు ఇస్తేనే నువ్వు అక్కడ సక్సెస్ అయినట్లు. ఒకవేళ నాకు తెలియదు మా సార్ని అడిగి తెలుసుకొని చెప్తానంటే నువ్వు ఫెయిల్ అయినట్లే. లేదంటే ఒక డాక్టర్ ఉంటాడు. ఈ యొక్క ఈ సప్లిమెంట్స్ ఎలా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి తయారు చేస్తారు, ఇవి పడతాయో పడయో, ఇట్లాంటి కొన్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. అక్కడ డాక్టర్ కూడా మనం సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా కొన్ని రకాల న్యాచురల్ సార్. ఇవి నేను వాడినా నాకు బాగుంది కాబట్టి ఇక దీన్ని చెప్పాలంటే ఒక మంచి సెషన్ తీసుకుని కూడా చెప్తాను మీకు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. నేను వాడి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ డ్రగ్స్ లేకుంటాయి కాబట్టి ఏ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. అదే మెడిసిన్ అనుకో, అందులో కెమికల్స్ డ్రగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఇవ్వాలి. ఎందుకంటే కెమికల్స్ డ్రగ్స్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఇక కొంతమంది అడుగుతారు, ఈ సబ్బులు ఈ పేస్టులు ఎలా తయారైతాయి సార్, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటివి, ఇందులో ఏమేమి కలుపుతారంటే దానికి నాగరాజ్ సార్ ఇట్లా చాలా రకాల క్వశ్చన్ టు ఆన్సర్ చెప్పడం జరిగింది. సపోజ్ మీ ఇంట్లో మీరు సంతూర్ సబ్బు వాడుతున్నారు కదా, మీరు క్లోజ్ అప్ వాడుతున్నారు కదా, అందులో మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు, మరి అందులో ఏం కలిపారు సార్, ఆ వస్తువులు దేంతో తయారు చేశారు అని క్వశ్చన్ వేస్తే అతని దగ్గర సమాధానం లేదు. సేమ్ ఇదే విధంగా మనను కూడా ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తారు, ఎందుకు తయారు చేస్తారు, అది ఇందులో ఏం కలిపారంటే అందులో ఏం కలిపినో నీకు అనవసరం. నేను ఇది వాడినా బాగుంది, నువ్వు వాడుకో, నాకు నచ్చింది కాబట్టి ఇది బాగుందని చెప్తున్నాను. ఇప్పుడు మన ఇంటి దగ్గర మన ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు మనం బయట డిమార్ట్ అని సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా, మరి కంపెనీ వాడు మన ఇంటి దగ్గర వచ్చి తయారు చేసి ఇస్తలేడు కదా. అక్కడ ఎవరిని క్వశ్చన్ అడగలేదు, ఇక్కడెందుకు నీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అని కొన్ని రకాల క్వశ్చన్స్ కు ఆన్సర్ కూడా మనం ఇవ్వగలగాలి. అంటే మనం ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఎలాంటి క్వశ్చన్ వేసినా కానీ దానికి ఆన్సర్ నీ దగ్గర ఉండాలనేది సార్ చెప్పడం జరిగింది. ఒకవేళ నీ ఆన్సర్ లేకపోతే నువ్వు ఫెయిల్ అయినట్లే. ఇక అలాగే ప్లానింగ్ అండ్ యాక్షన్ అంటే నీకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అంటే ఏంది, ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా చెప్పాలి, ఎవరికి ఏ విధంగా చెప్పాలి, ఎవరికి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ వెస్టీజ్ బిజినెస్ గురించి ప్లానింగ్ చెప్పడం వల్ల ఓన్లీ ప్లానింగ్ మాత్రం నేర్చుకుంటే సరిపోదు, ఆ ప్లానింగ్ తో పాటు యాక్షన్ కూడా చేయాలి. ప్లానింగ్ ఒకటి నీకు తెలిస్తే సరిపోదు, వాళ్ళకి ఏ విధంగా వెళ్ళి చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేది నువ్వు యాక్షన్ చేసి చూపించాలి, నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయాలి. అప్పుడు మాత్రమే నీకు ఇక్కడ రిజల్ట్ రావడం జరుగుతుంది. సార్ ఏం చెప్పాడంటే ప్లానింగ్ ప్లస్ యాక్షన్, ఈ రెండు ఉంటేనే రిజల్ట్ వస్తుంది. ఓన్లీ ఒక్క ప్లానింగ్ ఉంటే సరిపోదు. నువ్వెంత తోపైన ఉండొచ్చు, నువ్వు ఎంత నేర్చుకొని ఉండొచ్చు, ప్లానింగ్ ఒకటి ఉంటే కాదు, ఆ నేర్చుకున్న దాన్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు, యాక్షన్ చేసినప్పుడు మాత్రమే నీకు రిజల్ట్ రావడం జరుగుతుంది, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పడం జరిగింది. అలాగే కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్స్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్ అంటే ఇప్పుడు మనము 7 స్టెప్స్ లో భాగంగా మీ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్ వాళ్ళని మొత్తం లిస్టు తయారు చేసుకోండి, లిస్టు తయారు చేసుకొని రోజు కొంతమందికి చెప్పండి అని చెప్తుంటాం, షేర్ చేయండి అని చెప్తుంటాం, ఇన్విటేషన్ ఇవ్వమని చెప్తుంటాం. ఇక్కడ అదే పాయింట్ ని కొత్తగా చెప్పడం జరిగింది. సపోజ్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్కి మీరు ప్లాన్ చెప్పారు, అతడు యాక్సెప్ట్ చేశాడు. మీరు ఈ సిస్టంలో సిల్వర్ డైరెక్టరో గోల్డ్ డైరెక్టరో లేకపోతే స్టార్లో ఉన్నారు, ఈ సిస్టంలో మీరు ముందే ఉన్నారు అనుకోండి. అయితే మీ ఫ్రెండ్ని లిస్టు తయారు చేయమని చెప్తున్నారు. ఓకే, అతనికి ఎంతమంది అయితే పరిచయం ఉన్నారో, ఎంతమంది అయితే సర్కిల్ ఉందో వాళ్ళందరినీ లిస్టు రాయమని చెప్పాలి. లిస్టు రాయమని చెప్పిన తర్వాత అక్కడ మనం వెళ్ళి నీ ఫ్రెండ్ అయితే ఎవరున్నారో అతని దగ్గర కూర్చొని ఇతడు ఏం చేస్తాడు, ఇతడు ఏం పని చేస్తాడు, ఇతడు ఏం చదువుకున్నాడు, ఇతడు ఏం చేస్తున్నాడు, అతని యొక్క వర్క్ ఏమిటి, అతని యొక్క నాలెడ్జ్ ఏంటి, ఇట్లా ఒకరొకరిని అడిగి మనం తెలుసుకొని అందులో వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి, వాళ్ళు చేసే వర్క్ను బట్టి కొంతమందిని మనం పక్కకు పెట్టొచ్చు. ఎందుకంటే నీ ఫ్రెండ్కు అతని సర్కిల్ గురించి, అతని రిలేషన్షిప్ గురించి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది అతనికి తెలుసు. దాంతో పాటు అతడు చెప్పే కొన్ని మాటల ద్వారా కూడా మనం ముందే గమనించి ఎవరు లీడరు, ఎవరు డిస్ట్రిబ్యూటర్ అనేది మనం గుర్తించి, ఎవరు నెగిటివ్ ఎవరు పాజిటివ్ అనేది కొంచెం గుర్తించి అందులో మెయిన్ వాళ్ళని
అంటే మరీ నెగిటివ్ పర్సన్స్ ని కొంత పక్కకెట్టేసి పాజిటివ్ ఉన్న వాళ్ళని ముందే మనం షెప్లింగ్ చేసినట్లయితే నెట్వర్క్ అనేది తొందరగా పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ విషయం మీరు ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి లిస్ట్ మొత్తం రాసుకుంటాం. మంచివానికి చెడ్డవానికి అందరికి. అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పాము, రోజు 5 మందికి 10 మందికి మాట్లాడమని చెప్పినాం. కాబట్టి రోజు 10 మందికి అందులో నెగిటివ్ పర్సన్ ఉంటాడు, పాజిటివ్ పర్సన్ ఉంటాడు, అందరినీ కలిపి మాట్లాడుతుంటాం. ఇక్కడ సార్ ఏం చెప్పాడంటే మరీ నెగిటివ్ ఉన్నవాడిని పక్కకెట్టండి, తర్వాత మాట్లాడండి. కానీ మనం ముందే నెగిటివ్ వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందంటే ఎవరు వినకపోతుందంటే మనం నెగిటివ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ముందే డిసైడ్ అయ్యి కొంతమందిని మంచి వాళ్ళని ఇంకా కొంచెం మంచి వాళ్ళని పక్కకెట్టి మాట్లాడినావు అనుకోండి, అందులో కొంతమంది పాజిటివ్ వాళ్ళు వస్తారు. కాబట్టి నువ్వు ఇంకో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ అనేది సార్ చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే నీ లైఫ్ లైన్ ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి అతని లిస్టు తయారు చేసిన తర్వాత మంచి చెడు అనేది కొంత వేరుపాటు చేసి మీరే డిసైడ్ చేయండి కాంటాక్ట్ అండ్ ఇన్విటేషన్ అనేది. ఎందుకంటే నీ లైఫ్ లైన్ కి ఈ సిస్టమ్ గురించి ఐడియా లేదు, చెప్పనీకి రాదు. నువ్వు ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఇవ్వు వాళ్ళకు ఈ కాన్సెప్ట్ గురించి, నువ్వు అతనికి చెప్పు. ఎందుకంటే నీ లైఫ్ లైన్ కి అంత మాట్లాడానికి రాదు, దాని గురించి చెప్పడానికి తెలియదు, సిస్టమ్ గురించి అంత ఐడియా ఉండదు. కాబట్టి నువ్వే వెళ్ళి నువ్వే చెప్పడం వల్ల కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అదే నీ లైఫ్ లైన్ చెప్పినట్లు ఏమవుతుంది అంటే అక్కడ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనమే ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు సెకండరీ ఫాలో అప్, మనము ఫాలో అప్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఫాలో చేస్తున్నాను, ఇది వాడుతున్నాను అంటే వచ్చిన టీంను మాత్రమే ఫాలో అప్ చేస్తున్నాం. ప్రస్తుతము ఎవరు సిఎన్సీలో ఉన్నారు, ఎవరు జూమ్ మీటింగ్ వస్తున్నారు, ఎవరు యాక్టివ్గా ఉన్నారు, ఈ విధంగా సెకండరీ ఫాలో అప్ అనేది చేయాలి ఖచ్చితంగా. అప్పటికప్పుడు ఏదో నువ్వు మీటింగ్స్ ఇచ్చినప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు ఫాలో అప్ చేయడం కాదు. సెకండరీ ఫాలో అప్ అనేది ఎంతమంది నీకు మీటింగ్ వస్తున్నారు, ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఎంతమంది సిఎన్సీలు ఉన్నారు, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీ టీంకు ఏం అవసరం కావాలో సెకండరీ ఫాలో అప్ అంటే మీన్స్, ఇక్కడ చూడండి సార్ ఏం చెప్పాడంటే నీ టీంకి ఏం తక్కువ అవుతుందో, ఎక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారో, వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదా, సిస్టమ్ గురించి అవగాహన లేదా, లేకపోతే బిజినెస్ ప్లానింగ్ లో అవగాహన లేదా, వాళ్ళకి ఏం అవసరం ఉందో దాని గురించి ఫాలో అప్ చేయమని చెప్పాడు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళని ఫాలో అప్ చేయి. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే నేర్పించు అని ఈ విధంగా ఈరోజు చెప్పినటువంటి టాపిక్ సార్. ట్రైనింగ్ లో భాగంగా ఇది ఫీడ్బ్యాక్. అంటే సార్ వాళ్ళు చెప్పినటువంటి 2-3-4 గంటలు చెప్పిన సబ్జెక్ట్ ని నేను షార్ట్ కట్ లో చెప్పే ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్క లీడర్ ఇందులో 1-2 పాయింట్స్ అయినా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరు కూడా రోజు రోజుకు ఇంకా ముందుకు రావాలి, డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. నేను ఇక లాస్ట్కు మన రమేశ్చంద్ర సార్ కూడా సార్ ఈరోజు బాధపడుతూ, అంటే ఆనందాన్ని బాధపడుతూ చెప్పాడు. సార్ వాళ్ళ పాప లాస్ట్ ఇయర్ నీట్లో సీట్ రావడానికి 60 లక్షలు అడిగారంట అక్కడ. కానీ ఈరోజు ఒక గ్రేట్ విషయం, సార్ ఏం చెప్పాడంటే నేను లాస్ట్ ఇయర్ యాక్చువల్గా పాపకి 60 లక్షలు నాకు అడిగితే మా పాప వచ్చేసి లేదు డాడీ ఈసారి నేను కష్టపడి చదువుతాను, నాకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించండి, నేను గవర్నమెంట్ సీట్ తీసుకుంటాను, గవర్నమెంట్ సీటే పొందుతానని ఒక విజన్ పెట్టుకొని చెప్పడం ద్వారా సార్ పాప చెప్పిన మాట తప్పకుండా పాపని లాంగ్ టర్మ్ గా కోచింగ్ పంపించడం జరిగింది. నిన్నని రిజల్ట్ వచ్చి ఎలాంటి డబ్బులు కట్టకుండా 60 లక్షలు సేవ్ చేయడం జరిగింది సార్కి. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కానీ నీట్లో జాయిన్ అయిన ఉంటే 60 లక్షలు కట్టాలి, ఈ రోజు 1 ఇయర్ లాస్ అయినా పర్వాలేదని చెప్పి లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళి గవర్నమెంట్ సీట్ పొందడం జరిగింది. చూడండి, అంటే 60 లక్షలు సేవ్ అయినట్లే కదా. అదే అంటే సార్ అంటే అక్కడ మా పాపకు ఒక విజన్ కనిపించింది, ఆమె విజన్ బట్టి ఈ రోజు నాకు 60 లక్షలు నేను సేవ్ అయినట్లే. నేను కూడా ఒక విజన్ పెట్టుకొని పనిచేసిన కాబట్టి ఈ రోజు నేను 6 లక్షలు 5 లక్షలు 4 లక్షలు తీసుకుంటున్నాను. మరి మీకంత ఏమైంది? మీరందరూ ఒక విజన్ పెట్టుకొని పనిచేయండి. మీ అందరికి ఎలాంటి అవకాశం వచ్చిందో నాకు అలాంటి అవకాశం వచ్చింది కదా అని సార్ కంటనీరు పెట్టుకొని ఈరోజు అందరు లాస్ట్ మినిట్ లో కొంత అందరం ఏడ్చాము కూడా. ఎందుకంటే సారు సంతోషంలో చెప్పిన విషయాన్ని కూడా
మీ అందరూ ఎందుకు నా మాట వినలేకపోతున్నారు? నేను 100 మందికి 1,00,000 రూపాయలు ఇప్పించాలనే ఒక ఉద్దేశం పెట్టుకొని ఇంత చేస్తున్నా కానీ నా మాట ఎందుకు మీరు నమ్మడం లేదు? ఎందుకు వర్క్ చేసుకోవడం లేదు? మీరు ఎందుకు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవట్లేరు? మీకంటూ ఒక విజన్ ఎందుకు లేదు? అందరం సేమ్ నాలెడ్జ్, అందరికి సేమ్ నాలెడ్జ్ ఉంది, అందరికి అదే ఆలోచన ఉంది, అందరికి అదే అవకాశం ఉంది, అందరికి వెస్టీజ్ ఒకే ఆపర్చునిటీ ఇచ్చింది కదా, మరి మీరందరూ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని విజన్ గురించి సార్ చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ నాకు కూడా రావడం మీ వల్లనే. ఎందుకంటే నేను కూడా నిలబడే వ్యక్తిని కాదు. ఎన్నోసార్లు నేను పడిపోతున్నా కానీ మరొకసారి గుర్తు చేసి నువ్వు నిలబడు అని చెప్పినందుకు ఇప్పుడు మీ దయ వల్లనే నేను నెలకు 50,000 తీసుకుంటున్నాను. లేదంటే నేను కూడా చాలా ఇబ్బందులు పడేవాడిని. మీరు చెప్పినట్లు నిలబడతాను, విజన్ పెట్టుకొని పని చేస్తాను, కష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చి ఇంతసేపు ఓపికతో విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అక్కడ జరిగిన విషయం ఏదైతే ఉందో గోల్డెన్ ఎబో మీటింగ్లో, సో కంప్లీట్గా మొత్తం చెప్పేశారు. సో ఎలా జరిగింది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ అండి. సో కంగ్రాట్స్ టు రమేష్ చంద్ర సార్ డాటర్. థ్యాంక్ యూ సార్ చంద్రగ సార్. లక్ష్మీదేవి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. లక్ష్మీదేవి గారు కేపీహెచ్పి. ఓకే, కళ్యాణి గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రేమ్ సార్ ఎస్ గుడ్ మేడం. మార్నింగ్. వినిపిస్తలేదేమో నాకు భయం. లేదు మేడం, వినిపిస్తుంది. నేను చిన్నగా మాట్లాడుతున్నాను. రెస్పాండ్ అవ్వాలా? అదే నాకు భయం అయింది. ప్రేమ్ చంద్ సార్ అయింది అప్పుడు మ్యూట్ లో. మీ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది. నేనేదని చిన్నగా మాట్లాడుతున్నాను. స్వరపేట పోయేదని చిన్నగా మాట్లాడుతున్నా. ఓకే థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సెషన్, మంచి ట్రైనింగ్. అసలు ఈ రోజుది అమ్మ ఆవకాయ మర్చిపోమంటాం కదా, నార్మల్ గా అయితే మామూలుగా చెప్తుంటాం కదా సార్, అమ్మ చేతి వంట మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము. అట్లాంటి సెషన్ అన్నమాట. ఎక్సలెంట్ సెషన్. అసలు ఫస్ట్ కాన్సెప్ట్ గురించి భిక్షం సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరు ఏ కాన్సెప్ట్ తో పనిచేసిన అంటే రైతు కూలి కోసం పోయినా ఫైనల్ గా తన కాన్సెప్ట్ ఏంటంటే డబ్బు సంపాదించడం. ఒక ఎంప్లాయ్ జాబ్ కి వెళ్ళిన ఫైనల్ గా తన కాన్సెప్ట్ ఏంటంటే నెల జీతం తీసుకోవడం. అట్లా ఏదైతే ఒక కాన్సెప్ట్ ఎవరైతే పెట్టుకుంటారో ఫైనల్ గా రీచ్ అయ్యేటి ఏంటంటే సంపాదించడం. సో ఆ కాన్సెప్ట్ ఒకటి బాగా. నెక్స్ట్ నాగరాజు సార్ కూడా మంచి సెషన్ సార్, మంచి సెషన్ తీసుకున్నారు. సూపర్, అసలు అది మార్వలెస్ సెషన్, అది చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విజయలక్ష్మి అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ శ్రీమృజీ. వాయిస్ క్లియరా సార్? గుడ్ మార్నింగ్ మేడం, క్లియర్, వాయిస్ క్లియర్, మాట్లాడండి. నేను కొంచెం లేట్గా జూమ్లో యాడ్ అయ్యాను. చెన్నకేశవులు సార్ మాట్లాడేటప్పుడు విన్నాను సార్. చాలా బాగుంది చెన్నకేశవులు సార్ గారు చెప్పింది. సార్ అన్నట్టు మీరు సబ్బు, ఈ సంతూర్ సబ్బు వాడుతున్నారు, అందులో ఏముంది, ఇందులో మీ సబ్బే ఎందుకు వాడాలి, ఇది ఈ రోజు నేను జాయిన్ అయింది కొత్తనే సార్. ఈ రోజు ఒక అతనికి నేను కూడా ఇటు వెస్టేజ్ గురించి అంటే నాకు తెలిసిన విధంగా చెప్పాను. అయితే ఆయన అన్నాడు మీ ప్రొడక్ట్ ఎందుకు వాడాలి అని. నేను అలానే అన్నాను, మీరు షాపులలో కొంటున్నారు కదా ప్రొడక్ట్, అందులో ఏముందని వాడుతున్నారు అని.
అంటే నాకు షాప్ అతను వచ్చి నా షాప్ లో కొను అని చెప్పట్లేడు కదా, మీరు చెప్తున్నారు వెస్టేజ్ లో వాడండి, వెస్టేజ్ లో కొనండి బాగుంది అని చెప్తున్నారు. షాప్ అతను నా షాప్ లో కొనని చెప్పట్లేడు. మా మా పెద్దవాళ్ళు ఇది వాడితే బాగుంటుందని చెప్పారు కాబట్టి మేము అందులో కొంటున్నాము, అదే వాడుతున్నాము అని అన్నారు. అంటే నాకు ఆ క్వశ్చన్ వచ్చింది. నాకు అసలు అందులో వాడితేనే కదా, మీ పెద్దవాళ్ళు వాడితేనే అది బాగుందని చెప్పారు కదా సార్, ఇందులో నేను వాడాను బాగుందని మీకు చెప్తున్నాను అని నేను చెప్పాను. ఆ సారు ఓకే అమ్మా బాగుంది, నేను కూడా వెస్టేజ్ గురించి పూర్తిగా ఇంకా తెలవాలంటే మీరు మీ అప్లైనర్స్ తో వచ్చి కలవండి, చెప్పండి బాగుంది, ఓకే మీరు వాడాను అంటున్నారు కదా అని. ఇలాంటి క్వశ్చన్లు నిజంగానే వస్తున్నాయి. ఇంకా మొత్తం తెలుసుకోవాలంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు సబ్జెక్టు క్వశ్చన్ ఏదొస్తుంది, ఈ కొత్త వాళ్ళు ఏం చెప్పాలి, అక్కడ తడబడకుండా చెప్పాలన్న కాన్సెప్ట్ బాగుంది. ఇది ప్రతిరోజు కూడా ఏదో క్వశ్చన్ ఎవరికో ఒక దగ్గర వస్తూనే ఉంటది. వచ్చిన వాళ్ళు ఈ జూమ్ లో చెప్పి మాలాంటి వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది సార్. ఇంకా మాకు ఇంకా తడబడకుండా చెప్తాం అవతలి వాళ్ళకి. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సో లీడర్స్ మేడం గారు చెప్పారు కదా, సో కొంత అగ్రెసివ్గా ఉండాలి. సో మరీ అంత అగ్రెసివ్ వద్దు, కొంత అగ్రెసివ్గా ఉండి సమాధానం చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, లక్ష్మీదేవి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. లక్ష్మీదేవి గారు కేపిహెచ్పి. కృష్ణవేణి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన సిఎన్సి చాప్టర్ లో చాలా క్లియర్ నీట్ సార్, చాలా బాగా చెప్పిండు. థ్యాంక్ యూ మేడం. ఇంకోటి చెన్నకేశ్వర సార్ చెప్పిన సార్ వాళ్ళ ఈరోజు మీటింగ్ ఎంత నాగరాజ్ సారు, దిక్సం సారు, రమేష్ సార్ సార్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చెప్పింది సార్. అదే 4 hours చెప్పింది సార్, 10-15 minutes చెప్పేసింది సార్ క్లియర్ గా. అండ్ నీట్ చెప్పింది సార్. అదేంటంటే ఇప్పుడు ఫస్ట్ మనకు లైఫ్ ఇచ్చేది ఎవరు సార్? ఫస్ట్ మన వెస్టేజ్ పర్చేసేదే అప్లై అయినాయి సార్. ఫస్ట్